హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ జాబ్స్ అన్నది చాలా హాట్ టాపిక్గా మారింది. ఈ జాబ్స్ నిజమేనా? ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఇలాంటి డౌట్స్ అయితే చాలా వరకు రైజ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కౌశల్యం సర్వే అంటే ఏంటో తెలుసుకుందాం. కౌశల్యం సర్వే అనేది ఒక ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ స్కిల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్. ఈ సర్వే ద్వారా ప్రజల యొక్క స్కిల్స్ అండ్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్టెడ్ ఏరియాస్ను గుర్తించి ఆ డేటాను ప్రైవేట్ కంపెనీలకు మరియు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్కి షేర్ చేస్తారు. అక్కడి నుంచి మీ స్కిల్స్కి సరిపడే జాబ్స్ను గమనించి ప్రైవేట్ కంపెనీలు మీకు జాబ్ అయితే కల్పించడం జరుగుతుంది. ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నారు? చాలామంది అడుగుతున్నారు, డైరెక్ట్గా జాబ్స్ వేయచ్చు కదా, ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నారని చాలామంది అడుగుతున్నారు. కానీ గవర్నమెంట్ దీనికి ఒక లాజిక్ చెప్తుంది. క్వాలిఫికేషన్ ఒక్కటే కాదు, స్కిల్ కూడా ముఖ్యం కదా. డిగ్రీ ఉన్నా మనకు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే కంపెనీస్కి ఉపయోగం ఉండదు. కాబట్టి మనకు గవర్నమెంట్ అన్నది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెట్టి ఎవరికి ఏ టైప్స్ జాబ్స్ కావాలన్నది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. నెక్స్ట్, ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుంది? ఎగ్జామ్ అన్నది గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అక్కడ వెబ్ కెమెరాలు, హెడ్ఫోన్స్, మైకులు అయితే కొన్ని ప్రాంతాలలో వీటిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది పైలట్ ప్రాజెక్టును తీసుకొని కొన్ని ప్రాంతాల్లో మాత్రమైతే ఇప్పటి వరకు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు అయితే స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్స్కి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ కోసము డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అక్కడ నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది మీరు కంప్లీట్ చేయొచ్చు స్టెప్ బై స్టెప్. మీరు లింక్ ఓపెన్ చేసేసి మీ ఆధార్ కార్డ్ నెంబరు అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీకు ఒక ఓటీపీ ద్వారా వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పాస్అవుట్ ఇయర్ అండ్ కాలేజీ అండ్ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అక్కడ మీకు అవసరమైన డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది. మీరు డిగ్రీ, పీజీ, డిప్లొమా ఏవైతే చేశారో మీ కోర్సుకు తగ్గ డాక్యుమెంట్స్ అయితే మీరు అక్కడ అప్లోడ్ అయితే చేయండి. మనకు అక్కడ వెబ్లో అయితే కొన్ని కొత్త ఆప్షన్లు అయితే వచ్చాయి. క్యాండిడేట్ అవైలబుల్లో ఉంటే వాళ్ళైతే ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి డెత్ అంటే క్యాండిడేట్ మరణించిన వాళ్ళైతే అక్కడ సచివాలయంలో ఎంప్లాయీస్ అయితే ఈ కేవైసీ అయితే చేయాలి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి నాట్ ఇంట్రెస్టెడ్ అంటే కుటుంబంలో ఎవరైనా చేయొచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి ఆల్రెడీ వర్కింగ్ అంటే ప్రైవేట్ కంపెనీ లేదా గవర్నమెంట్ సెక్టార్లో ఈ పార్టీకి వర్క్ చేస్తూ ఉంటే ఇది చేయాలి. ఇందులో ఎవరికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుందంటే టెక్నికల్ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే డిప్లొమా, బీటెక్, పీజీ ఇలా ఎవరైతే ఈ టెక్నికల్ కోర్సులు అయితే చేసింటారో వాళ్ళకైతే ఇందులో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిస్టమ్ అండ్ ల్యాప్టాప్ ద్వారా పని చేయగలవారు. ఈ సర్వే ద్వారా కంపెనీలు నేరుగా డేటా తీసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది మనకైతే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ని ఇప్పటికే 11 లక్షల మంది అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సి అయితే ఉంది. త్వరలోనే ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళైతే కంప్లీట్ చేయండి. ఇది కౌశల్యం సర్వేకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వాటికైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.